ఈ యొక్క భారతదేశము పుట్టిందే వేదాల నుంచి, వేద సంస్కృతి నుంచి. మరి ఇక్కడ జరిగేదంతా కూడా సనాతన ధర్మము. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులు. హిందూ జాతిని అవమానించే విధంగా ఒక హిందువుగా పుట్టి ఈ రకమైనటువంటి యొక్క దుర్భాషలాడడం అనేది ఆ ఎమ్మెల్యేకు తగదని కూడా నేను హెచ్చరిస్తున్నాను. కేవలము పార్టీలు మార్చినట్టుగా దేవుళ్లను మార్చే విధానం కరెక్ట్ కాదు. దేవుళ్లను మార్చిన పార్టీలు మార్చిన పార్టీల్లో విమర్శించవచ్చు, కానీ దేవుళ్లను మార్చినంత మాత్రాన హిందూ సమాజం కానీ హిందూ సంస్కృతి కానీ ఎప్పుడు కూడా దీన్ని ఒప్పుకోదు. దీనికి తగినటువంటి యొక్క గుణపాఠం చెప్తారు. మీరు ఎట్టి పరిస్థితిలో తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ క్యాండిడేట్ నిలబడాల్సింది. కానీ రాజ్యాంగం అని చెప్పుకునేటువంటి యొక్క మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అక్కడ ఒక దళిత వర్గానికి అన్యాయం చేసి ఆ సీటును వీరికి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? రాజ్యాంగం గురించి మాట్లాడేట మీరు రాజ్యాంగాన్ని పాటించారా? మరి మీ నాయకుడు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు. ఇది రాజ్యాంగమేనా? మరి ఈ విధంగా హిందూ సమాజం మీద, హిందూ సంస్కృతి మీద, వేదాల మీద ఇలా అసభ్యకరమైనటువంటి దుర్భాష ఆడటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెలుసుకొని ఇటువంటి యొక్క వ్యక్తులకు, ఎమ్మెల్యేలకు మీరు ఈ విషయాన్ని గట్టిగా చెప్పాల్సి ఉంది. ఈ విషయంపై మీరు గట్టిగా కూడా బర్తరఫ్ చేయాలి. మరి న్యాయస్థానంలో, హైకోర్టులో కూడా ఒక జడ్జిమెంట్ ఉంది. ఏమంటే రిజర్వేషన్ స్థానాన్ని ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ స్థానాన్ని అదే అభ్యర్థికి ఇవ్వాలి, వేరే అభ్యర్థులకు ఇవ్వకూడదనే విషయం కూడా మీకు తెలియదా అని అడుగుతున్నాను. మరి ఈ రకంగా మాట్లాడిన ఎమ్మెల్యేను మీరు బర్తరఫ్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క సీటు మీరు ఎస్సీ రిజర్వ్ క్యాండిడేట్ ఇవ్వకుండా దళితునికి అన్యాయం చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది ఇది సమంజసం కాదు. దాని మీద అవసరమైతే న్యాయస్థానానికి కూడా వెళ్ళి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ధన్యవాదాలు.